ఇదేదో సినిమాలో లాగా సౌండ్లు వినపడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనపడుతున్నాయి. అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడ లేవు. స్విచ్ బోర్డు దెయ్యాలంటే దెయ్యాలు దొరికితే ఒంగో పెట్టి గుద్దేను. ఏమైంది రాఘవ? ఈడు చూడు, ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా, ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాప మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో, ఎవడో తెలుసు. పాప నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. వీడిని ఏం చేద్దాం? వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయ్గా పెట్టుకుంటాను. ఓకే పద పద. ఏంటి భూతాన్ని బాయ్ కింద పెట్టుకుంటాడా? అమ్మాయి ఓలమ్మాయి, ఏంట్రా ఈ బంగ్లాలో మనకన్నా పెద్ద దయ్యాలున్నాయే. మరే దర్శకుని సచ్చానమ్మా. అవునరా, వాడెవడో కాని నన్ను చూడగానే భయపడి చస్తాడేమో అనుకున్నా. కానీ ఏదో చుట్టాలనో బంధువులనో తప్పిపోయిన పిల్లలనో అడిగినట్లు ఇక్కడ దెయ్యాలున్నాయి మీరు చూసారా అని వాడు నన్నే అడిగాడ్రా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దయ్యాల ఫ్యామిలీనేమోనే. ఇదిగో, మనుషులైతే చంపేద్దాం, దెయ్యాలైతే తరిమేద్దాం. ఆ పొట్టోడు మోగోడు చెమటోడు అయితే ఆసుపత్రిలోనో హాస్టల్లోనో ఉండాలి. ఎక్కడెందుకున్నాడు? ఆ ముసల్దానికి ఆకలిస్తే రోడ్డు మీద అడుక్కోవాలి కానీ ఇక్కడెందుకుంది? వందిస్తే నమిలి మింగేసింది. నాకెందుకనో డౌట్ గా ఉంది. టీవీలో చెప్పినట్టు వాళ్ళు నిజంగా దెయ్యాలంటారా? దెయ్యాలే అయితే మనని చంపేయాలి కదా. కదా మరి వాళ్ళెవరై ఉంటారు? తేలుద్దాం పదండి. సరే. అమ్మా నాకు భయం వేస్తుంది. సైలెన్స్, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కూర్చోండి కూర్చోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరూ బాగా బాగా అవసరం ఉంటే దేకండి. ఈ దెబ్బతో ముసల్దాని పని అవుట్. నేను చూసేసాను, నేను చూసేసా. ఎవరిని చూసావు? ఆ పొట్టోని. వాడేరా నాకు కనిపించింది. ఓకే ఓకే. అమ్మా నేను చూశానే. ఎవరినిరా? దయ్యాన్ని. వాడేరా, నాకు బిస్కెట్ ఇస్తానన్నాడు. బిస్కెట్ ఇస్తానాడా?